స్వామి, నాకెన్నాళ్ళు ఇంక ఈ కష్టాలు. ఈడొచ్చాక తోడు కావాలని చెప్పి పెళ్లి చేసుకున్నాను. తను నాకు తోడుగా ఉందా, నేను తనకు తోడుగా ఉన్నానా అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా జీవితం ఎలా ఉందంటే, గ్యారెంటీ ఉన్న వస్తువు కావాలని పగల కొట్టుకొని షాప్కి పట్టుకెళ్ళి మార్చండి అని అడిగితే గ్యారెంటీ ఉన్నా పగిలిపోతే మేము మార్చం అన్నట్టు నా జీవితం. హారతి తీసుకోండి బావగారు. నాకెందుకు బామ్మ దారితే, నేను ఏమన్నా ఆడపిల్లనా? హారతి నీకు ఇవ్వట్లేదు, మీరు తీసుకోండి అని అడుగుతున్నాను. ఓ అన్నట్టు పెట్టడం మర్చిపోయాను. ఏం పెట్టడం మర్చిపోయావు? నమస్కారం బావగారు. నమస్కారం. ఇంట్లో అందరూ కులాసేనా? అందరూ బాగున్నారు. ఇందుకే మీరు ఎలా ఉన్నారు? నేను బాగుంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను? అన్ని ఇక్కడ నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి పిలవ్వా? సారీ బావగారు, లోపల రండి. సడన్గా కాల్ చేసి రమ్మన్నావు. విశేషం ఏమన్నా ఉందా? అలాంటిదే. పెళ్ళి 4 రోజులు అయ్యింది, అప్పుడే విశేషం అంటే నువ్వు మామూలుడు కాదు బావా. నువ్వు అనుకున్నది కాదులే బావా. మరి చెప్తాను, కంగారు ఎందుకు? టీయా కాఫీయా? అవన్నీ కాదు, ముందు మ్యాటర్ చెప్పు. నువ్వెప్పుడు వచ్చావు? నైటే వచ్చాడు, మనం రోజు లేదని బయట పడుకున్నాడు. అవునా? కాల్ చేయాల్సింది కదా. ఆడేదో జోక్ చేసాడు, అది కూడా నమ్మేస్తావమ్మా? అయినా మొహం అంతా చెమటలు పట్టినయే, ఏం పని చేసావమ్మా? మొహం కడుక్కున్న దానికి చెమట పట్టిన దానికి తేడా తెలియదు. నువ్వు ఒక అన్నవి, అదొక చెల్లి, సరిపోయారు ఒకరికొకరు. వదిన పిల్లలు ఎలా ఉన్నారు అన్నయ్య? అందరూ బాగున్నారమ్మా, మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అన్నయ్య. నేను మాత్రం బాగోలేదు. మీకేమైందండి? ఏమైందని కాదు, ఏం అవ్వలేదని అడగండి. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పా మధ్య. ఐ వాంట్ డివోర్స్. వాట్? మీరు విన్నదే నేను అన్నదే రెండు కరెక్టే. ఐ వాంట్ డివోర్స్. ఎందుకు? ఎందుకంటే మీరు నన్ను చీట్ చేశారు. మేము నిన్ను చీట్ చేసామా? మేము నిన్ను చీట్ చేసామా? మేము నిన్నేం చీట్ చేసాం? చెప్పుకుంటూ పోతే చాలా అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటిది పెళ్లి చేసుకున్నాం, హైదరాబాద్ వచ్చేసాం, అంతా హ్యాపీగానే ఉంది. ఒకరోజు నేను ఇంటికి వచ్చి డోర్ కొట్టాను. ఎందుకు అదోలా చూస్తున్నావు? నుదుటిన బొట్టేది, మెల్లో తాలేది, చేతికి గాజులేవి, కాలుకి మెట్లేవి అన్నీ తీసి బీరువాలో పెట్టావు. బీరువాలో పెట్టేదాన్ని కొనడం ఎందుకు? ₹1 కోటి పెట్టి ల్యాండ్ కొన్నామని చెప్పి ల్యాండ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేం కదా. రోజులు గడిచే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంది. వాటిని లోపల పెడితే దాని వాల్యూ పెరుగుతుందా? లాజిక్లు మీకే కాదు మాకు అడగడం వచ్చు. అవి నీ బాడీ మీద ఉంటే నీకు లైసెన్స్ లెక్క. లైసెన్సా అంటే? ఆఫీస్కి వెళ్ళాలంటే ఐడి కార్డు ఉండాలి. అదే కార్ ఆర్ బైక్ డ్రైవ్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు అవసరం లేదు, నెంబర్ చెప్పినా ఇస్తారు. ఇప్పుడు నీకు పెళ్ళయిందని తెలియాలంటే అవి వేసుకోవాలి. మాకు పెళ్ళయిందని తెలియడానికి మేము తాళి మెట్టలు అన్నీ వేసుకుంటాం, ఓకే. కానీ మీకు పెళ్ళయిందని తెలిసేది ఎలా? దానిదే ఉంది, మా ఏడు మొహాలు చూస్తే ఈజీగా అర్థమైపోద్ది. అంటే ఇప్పుడు అమ్మాయిలందరూ రాక్షసులు, అబ్బాయిలందరూ మంచివాళ్ళ? అబ్బాయిల్లో కూడా రాక్షసులు ఉన్నారు, నా ఉద్దేశం అది కాదు. అంటే ఇప్పుడు ఏంటి, ఇవన్నీ వేసుకుంటేనే నీ భార్యనా, లేకపోతే నీ భార్యను కాదా? అవన్నీ లేకపోయినా మనం భార్యాభర్తలమే. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు ఇంటికి వచ్చి ఎవరు చూస్తారు? కూరగాయలకో పాలు ప్యాకెట్కో బయటికి వెళ్తావు, అప్పుడు ఎవడైనా చూస్తే ఏమంటాడు? అమ్మ దీనమ్మ కత్తి లాంటి ఫిగర్ మెయింటైన్ చేస్తున్నాడు అంటాడు. అదే నువ్వు అది వేసుకుని వెళ్ళావు అనుకో, ఇడెవడో కానీ మచ్చేసుకుని పుట్టాడు అంటాడు. అందుకే ఇలాంటి పిల్లం దొరికింది అంటారు. చూసావా రెండింటికి తేడా? నీ వాల్యూ ఎలా ఉందో? ఎదుటి వాళ్ళు ఏదో అనుకుంటారని మన ఇష్టాలు మనం ఎందుకు కాదనుకుంటాం? వాళ్ళకు నచ్చినట్టు మనం ఎందుకు ఉంటాం? మనకు నచ్చినట్టు మనం ఉందాం. అందరూ వేడేలా చెప్తారు, కానీ పక్కింటోడు కారు కొన్నాడు మనం కూడా కారు కొనాలి అంటారు. ఎదింటోడు 10 తులాలు బంగారం కొన్నాడు అలా ఆవిడికి, నువ్వు కూడా కొనాలి అంటారు.
ఇక్కడ మనకు నచ్చినట్టు ఎక్కడ ఉన్నాం? పక్కింటితో పోటీ పడుతూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఏమంటారు? గంగిరెద్దుగా ముక్కు తాడు వేసినట్టు ఇవన్నీ నేను ఇప్పుడు వేసుకుని తిరగాలంటారు, అంతే కదా? నుదుటిని బొట్టు, మెల్లో తాలి, చేతికి గాజులు, కాలికి మెట్లు, ఇవన్నీ నీ స్థాయిని పెంచుతాయని నేను అంటాను, భారం అని నువ్వు అంటున్నావు. సర్లే, నీకు నచ్చితే వేసుకో, లేకపోతే లేదు. ఆ చంద్రుల్లో బుక్క చారిందేది నక్క. ప్రియా, ఫుడ్ పెట్టు. అమ్మో, ఈయనేంటి ఇక్కడ ఉన్నారు? నువ్వేంటి బయట నుంచి వస్తున్నావు? ఏంటది? అంటే అది ఆ చెమటలేంటి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ కవర్లో ఏమో చూపించు. ఇవెందుకు? తినడానికి. అది తెలుసు, ఇంట్లో కుక్ చేస్తావు కదా, మళ్ళీ ఇవెందుకు తెచ్చావు? ఇంట్లో వండలేదు. ఎందుకు? గ్యాస్ అయిపోయిందా? మ్మ్హ్మ్. కూరగాయలు లేవా? ఉన్నాయి. ఉప్పు, కారం, పసుపు అయిపోయాయా? ఉన్నాయి. మరి ఇవెందుకు తెచ్చావు? కుక్ చేసే ఇంట్రెస్ట్ లేదా? నీకొక నిజం చెప్పాలి. ఏంటది? నాకు వంట రాదు. ఏంటి? నాకు వంట రాదు. కర్రీస్ ఒకటే రాదా, మొత్తానికే రాదా? అసలు ఏమీ రావు. మరి ఇన్ని రోజులు ఎలా? జొమాటో, స్విగ్గీ. మరి వంట రానప్పుడు కూరగాయలు ఎందుకు కొంటున్నావు? ఆ కూరగాయలు కర్రీ పాయింట్కి ఇచ్చి కర్రీస్ తెస్తున్నా. ఆహా, కుండ మార్పిడి పెళ్ళిలాగా కూరగాయల మార్పిడి కర్రీలు అనమాట. సరిపోయింది. ఇంటి పని వంట పని వచ్చాను అడిగితే వచ్చాను. మా అన్నయ్య అలానే చెప్పమన్నాడు. అన్నమాట జవదాటని కలిగి స్త్రీవమ్మ నువ్వు. కనీసం పెళ్ళేగానే చెప్పొచ్చు కదా. నిజం చెప్తే మీరు ఎక్కడ బాధపడతారని చెప్పలేదు. చాలా థ్యాంక్స్ నాన్న, నా బాధ గురించి ఆలోచించి నన్ను బాధ పెట్టినందుకు. వెళ్ళు, వడ్డించు, తిని తగలేడదాం. అలాగే అండి. నీ అండి తగలయ్యా. ఏంటిది? ప్రియా, ఏమండి, ఏమైంది? ప్లేట్కేంటి ఇంత వైట్గా ఉంది? పౌడర్లో అంటుకుంటుందేంటి? సోపు. సోపా? సోప్ ఏంటి? అంట్లు తోమాను కదా. తోమో సరే, కడగలేదా? కడిగాను. కడిగితే సోప్ ఎందుకుంది? ఏమో, నాకేం తెలుసు. నిజం చెప్పు, నీకు అంట్లు తోమటం వచ్చా? రాదు. రామచంద్ర ప్రభు. అబ్బా, కాలేంటి గమ్ములు అంటుకుంటుంది. ఏమేసి కడుగుతున్నావే? దీంతో కడుగుతున్నా అండి. ఒసే, అది ఆయిలే. నేను ఇది లైజాల్ అనుకున్నానండి. నువ్వు అనుకుంటే సరిపోదు, అవునో కాదో చూసుకోవాలి కదా. అమ్మ దీనమ్మ, ఏం కనరా బాబు. షర్ట్ ఎవరిది? మీదే. నాదా? మీదే. ఇలా అయిపోయిందేంటి? వాష్ చేశాను, కలర్ వదిలేసింది. వాష్ చేస్తే దీని కూడా మురుగుదులేయాలి, అంతేగాని కలర్ వదిలేయడం ఏంటి? నీ చెయ్యి మహిమ, అందుకే ఎలా అయిపోయింది. నిజం చెప్పు, నీకే పని రాదు కదా? పెళ్లి చూపుల్లో అన్నీ వచ్చాను. మా అన్నయ్య అలానే చెప్పమన్నాడు. మీ అన్న మంచి ప్లాన్ వేసి నిన్ను వాళ్ళు వదిలించుకొని నాకు అంటగట్టారు. అంటే అప్పుడు చెప్పిన అబద్ధాలేనా? ఆ తర్వాతైనా ఫోన్లో మాట్లాడినప్పుడు నిజం చెప్పొచ్చు కదే.
1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని మా అన్నయ్య చెప్పాడు. వాళ్ళు ఏదో మాట వరుసకన్నారే, పెద్దల మాటలు జవదాటిన పుణ్యస్త్రీవే నువ్వు. నా లైఫ్లో ఎన్నో పాపాలు చేస్తే కానీ నీలాంటి వాళ్ళు దొరకరే. ఇంకా నా లైఫ్ మీద బెంగలేదు, ఎందుకంటే నా లైఫ్ క్లారిటీగా కనబడుతుంది. సాయి నీకు ఇంకా సావేరా. సంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా ఓడతాడు మా ఓడతాడు మనం ఓడతాడు వాళ్ళతో పోతో వీళ్ళతో నీకు అలా సాగుతుంది. ఉసమా ఉసమా అంటున్నాడు పెన్న పూస రాసి నేను పెట్టాబోని నిప్పు కాంతి కట్టమంటే ఎట్ట. కాదే, ఏసీ ఆన్లో ఉంది, ఫ్యాన్ కూడా ఆన్లో ఉంది, విండో ఎందుకు ఓపెన్ చేసావే? ఏసీ ఏమో రూమ్ కూల్ అవ్వడానికి, ఆ కూల్ అయింది రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఫ్యాన్ వేశాను. ప్యూర్ ఆక్సిజన్ కోసం విండో ఓపెన్ చేశాను. మందేమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా, అదానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా? ఇవన్నీ వేస్తే కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఏంటండి మరి పిసినారిగా బిహేవ్ చేస్తారు? పిసినారితనం కాదే, పొదుపు చేయడం అంటారు. ఏదో ఒకటి వేస్తే సరిపోద్ది కదా, రెండు ఎందుకు? ఒకటే వాడాలనుకున్నప్పుడు ఒకటి పెడితే సరిపోతుందిగా, మరి రెండెందుకు? హో, నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయవే, రెండు ఎందుకు అన్నావు కదా? ముక్కుకి 2 హోల్స్ ఎందుకు ఉంటాయి? ఒక హోల్తో గాలి పీల్చుకోవడానికి, ఇంకో హోల్ నుంచి వదిలేయడానికి. దీన్ని డిగ్రీ చదివించడానికి బాబు ఆస్తులు అమ్ముకొని ఉంటాడు. మరి చెవులు? ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడానికి. ఎవరు బాబు, ఇంకెన్ని ఘోరాలు. మరి కళ్ళు? ఒక కన్నుతో అయితే కొంచెమే చూడొచ్చు, అదే 2 కళ్ళతో అయితే మొత్తం చూడొచ్చు కదా. దీనికి బుర్ర ఉంది కానీ దాంట్లో గుజ్జు లేదు. ఫోన్ ఎక్కువ వాడితే ఏమవుతుందో తెలుసా? తెలుసు, ఛార్జింగ్ అండ్ డేటా అయిపోద్ది. ఆ ఫోన్లో ఏముంది అంత అలా చూస్తున్నావు? మీ తాత ఆస్తి పేపర్లు ఏమైనా ఉన్నాయా? ఫోన్ ఎందుకు కనిపెట్టారు చెప్పవే? ఏముంది, టైం పాస్ కోసం కనిపెట్టారు. టైంపాస్ కోసం కాదే, ఏదైనా మ్యాటర్ పాస్ చేయాలంటే పోస్ట్ ద్వారా అయితే లేట్ అవుతుంది, అదే ఫోన్ ద్వారా అయితే సమాచారం వెంటనే అందివచ్చు. అలాగే మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేసి పక్కనున్న ఫీల్ కలిగించడానికి ఫోన్ కనిపెట్టారు. మీరేమో దాని మీద యుద్ధమే చేస్తున్నారు. అదేమో మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడానికి కనిపెడితే మీరేమో దాన్ని మిస్యూజ్ చేసుకొని పక్కనున్న మనుషులు దూరం చేసుకుంటున్నారు. నువ్వేమో ఫోన్ ఏమో మొగుళ్ళో వాడుతావు, మొగుడినేమో ఫోన్లో వాడుతావు. ఏదేమైనా మా 90s బ్యాచే బెటరే. ఎందుకో? ఎందుకంటే ఫోన్ కనిపెట్టింది 90s బ్యాచే కదా. 90s బ్యాచ్లో ఉన్న వాళ్ళు 20s బ్యాచ్లో ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఇలాగే ఉంటుంది. అదే 90s బ్యాచ్ అమ్మాయిని చేసుకుంటే ఏ గొడవ ఉండేది కాదు. అంటే 20s వేస్టా? మరీ మొహం మీద ఎలా చెప్పమంటావు, నువ్వే అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా చూస్తున్నావు? మీ ఇంట్లో పెద్దగా పనిచేసేదాను కాదు కదా, మీకెలా తెలుసు? ఇలా ఫోన్ చూస్తుంటే ఇంకెప్పుడు పని చేస్తావు? నేను ఎప్పుడు ఫోన్ ఏం వాడను, ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం వాడతాను. నువ్వు ఎప్పుడు ఖాళీగానే ఉంటావు, 24/7 ఖాళీగా ఉంటావు, ఇంకెప్పుడు పని చేస్తావు? అయినా ఫోన్లో ఛార్జింగ్ ఎలా? పవర్ బ్యాంక్ ఉంది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు స్పోర్ట్స్లో మెడల్స్ వచ్చినాయి అన్నారు కదా, డిస్టిక్లోనా స్టేట్లోనా? ఫోన్లో ఆడాను. ఫోన్లో ఆడావా? ఫోన్లో ఏం ఆడావు? ఫ్రీ ఫైర్, పబ్జీ, క్యాండీ క్రష్. ఫోన్లో ఆడితే మెడల్స్ ఇచ్చారా? గేమ్స్ ఆడడంలో నాకంటూ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది, నాకు ట్రోఫీ కూడా ఇచ్చారు. మనుషులతో మాట్లాడినప్పుడు కూడా ఫోన్ చూస్తూనే మాట్లాడతావా? మనుషులతో మాట్లాడవా? మనం మాట్లాడుకునేది అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం కాదు కదా. ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే? ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే ఎవరైనా చనిపోయారనుకో వాళ్ళ గురించి కానీ, యాక్సిడెంట్ అయ్యి ఐసీలో ఉన్న వాళ్ళ గురించి కానీ, లైఫ్ గురించి కానీ, ఏదైనా సీరియస్ సిచ్యువేషన్ గురించి కానీ, ఇలాంటి మ్యాటర్స్ ఇంపార్టెంట్. అమ్మో, ఇదేంటి ఇంత దారుణంగా ఉంది? 2 మనుషులు కలిసి మాట్లాడుకోవాలంటే ఇన్ని దారుణాలు జరగాల? ఇవన్నీ తెలియక మా 90s బ్యాచ్ వాళ్ళు సరదాగానే తొలుకోవర్లు గంటలు చెప్పుకునేవారు. ఆ సంగతి పక్కన పెట్టండి, ముందు బోర్ కొడుతుంది, ఎక్కడికైనా బయటకు వెళ్దామా? దానికేముంది, వెళ్దాం, వెళ్ళి రెడీ అవ్వు. ఇది సరే. ఫోన్ చూసుకోవడానికి మళ్ళీ రిలాక్సేషన్. ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదా?
నేను రెడీ అయి ఉన్నాను. మరి ఆ ప్యాంట్ ఏంటి? నా ప్యాంట్ గురించి తర్వాత కానీ ఆ బ్యాగ్ ఏంటి? బయటికి వెళ్దామన్నారు కదా, అందుకే బట్టలు సర్దేశాను. బయటికి వెళ్ళి అలా తిరిగి రావడానికి బట్టల బ్యాగ్ ఎందుకు? బయటికంటే ఎక్కడికన్నారు మీరు? బయటికి వెళ్ళి అలా వాకింగ్ చేసుకుంటూ ఒక కిరాణీ చాయ్ తాగి అలా వెళ్ళి ఏమైనా స్నాక్స్ తినేసి ఇంటికి వచ్చేయడమే. బయటికంటే ఆ బయటికి వెళ్ళడమా? మరి నువ్వేమనుకున్నావు? ఇంకేదో ఏ గోవాకో ఊటీకో తీసుకెళ్తారని. అప్పుడు బయటికి అనకూడదు, టూర్ అనాలి, లేకపోతే వెకేషన్ అనాలి. బిగ్ మిస్టేక్. లోపలికి వెళ్ళి పెట్టేసిరా, వెళ్దాం. నేనేం రాను, నువ్వే వెళ్ళు. మిస్టేక్ తన చేసి మిస్అండర్స్టాండింగ్ నన్ను చేసుకుంటుంది ఏంటిది? కనమరా బాబు. షాపింగ్కి వెళ్దాం అన్నావు, పద వెళ్దాం. నేను ఆల్రెడీ చేసేసా. ఎప్పుడు? నేను నైటే. నిన్న నైటా? నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, ఎప్పుడు చేసావు? అబ్బా, ఆన్లైన్లో షాపింగ్ చేసా అండి. ఆన్లైన్లో ఎందుకు? షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళినా నాకు నచ్చినవేగా కొనుక్కుంటాను. షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి ఎందుకు అంత బతకం? నువ్వు పెట్టిన డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వస్తే అప్పుడు ఏం చేస్తావు? రిటర్న్ పెట్టేస్తా. వాడు రిటర్న్ తీసుకోకపోతే? ఎందుకు తీసుకోరు? ఖచ్చితంగా తీసుకుంటారు. ఒకవేళ పరిస్థితి బాగోక తీసుకోకపోతే అప్పుడు ఏం చేస్తావు? ఏముంది, బ్యాడ్ రేటింగ్ ఇచ్చి వదిలేస్తా. వదిలేస్తావా? డ్రెస్ కాస్ట్ ఎంత? 5,000. 5,000 పెట్టి డ్రెస్ కొని అది రాకపోతే లైట్ తీసుకోమంటావా? ఇంకేం చేస్తాం? నీకు ఖాళీగా ఉండడం వల్ల డబ్బులు విలువ తెలియట్లేదు. వెళ్ళి జాబ్ చేయి. నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. నాకు ఇష్టం ఉందా? నేను చేయట్లేదా? ఇష్టం లేకపోతే చేయడం మానే. జాబ్ లేకపోతే మనీ ఎక్కడి నుంచి వస్తాయి? ఓ పని చేద్దాం, ఊరు వెళ్ళిపోయి పొలం పనులు చేసుకుందాం. దానికి తోడు అమ్మ నాన్న అక్కడ ఉంటారు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు ఫ్యామిలీతో. అమ్మో, నేను ఊరు రాను. ఆ పనులన్నీ చేయడం నా వల్ల కాదు. ఊరు రావు, జాబ్ చేయు. ఏదైనా పని వచ్చంటే అది రాదు. నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం జాబ్ చేస్తున్నాను. నీకోసం మా ఇంట్లో మా పేరెంట్స్ని వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటున్నాను. నాకు ఇష్టమైన ఊరిని కూడా వదిలేశాను. ఇక్కడ అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. నీకు ఏ పని రాపోయినా సరే. నువ్వు నా కోసం ఏమైనా చేసావా? అట్లీస్ట్ నీకు రాని పని కూడా నువ్వు నేర్చుకోవడానికి ట్రై చేయట్లేదు. కొడితే కొట్టానంటారు, తిడితే తిట్టానంటారు. మీరు చేసేది ఏది బయటికి రాదు. అడి తిరిగి ఇటు తిరిగి మొగాళ్ళే వీళ్ళలా కనబడతారు. మీ ఆడోళ్ళకి భూమికి ఉన్నంత ఓపు ఉందంటారు కదా. అయినా నీతో మాట్లాడేం లాభంలే. ఏమైందండి? ఈరోజు ఏ వారం? ఆదివారం. నేను అడిగింది వారం పేరు కాదు, డేట్. అక్టోబర్ 2. ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజేం స్పెషల్? మీ బర్త్డేనా? మన పెళ్లి రోజా? నా బర్త్డే అయితే కాదు. ఏమో అండి, నాకు తెలీదు. ఈరోజు దసరానే. దసరా అంటే ఏంటో తెలుసా? పండగ. మీ ఇంట్లో పండగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పు. ఏముంది, పొద్దుటే లేచి ఇల్లంతా క్లీన్ చేసి కడిగి అందరం తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని దేవుడికి పూజలు చేసి గుడికి వెళ్ళొచ్చి తింటాం. మరి ఇక్కడ అలాంటి ఆచారాలు ఏం లేవా? నాకే పని రాదు. నువ్వే ఏ పని చేయొద్దని మీరే చెప్పారు కదా. పని రాకపోయినా పండగ అయితే సెలబ్రేట్ చేసుకోవాలి కదా. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే నేను కూడా హెల్ప్ చేస్తా కదా. సరే, ఇప్పుడు చేసుకుందాం రండి. ఇప్పుడు టైం 12 అయింది. ఇంకిప్పుడు ఏం చేసుకుంటాం? అయినా నాకు ఇంట్రెస్ట్ పోయింది. అలాంటప్పుడు పొద్దున్నే లేపొచ్చు కదా. ఒక్కసారి కాదు 10 సార్లు లేపాను. కోమలో ఉన్న పేషెంట్ లాగా కథలను కూడా కదలలేదు. వాటర్ కొట్టి లేపాల్సింది. కళ్ళు తిరిగి పడిపోయావా నీళ్ళు కొట్టి లేపడానికి? నేను ఒక్కసారి పడుకుంటే సునామీ వచ్చినా లెగను. సునామీ వచ్చినప్పుడు లేవాల్సిన పని లేదు, అందరినీ అదే పడుకోబెడుతుంది. సెలబ్రేట్ చేసుకోకపోతే ఏమైంది ఇప్పుడు? ఏం కాదు, బర్త్డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు. ఇది కూడా అలాంటిదే మై డియర్ పిల్లం. దేవుడికి పూజ చేయడం ఒకటే కాదు, అలాని మన పండగ జరుపుకునేది కాదు. ఎక్కడెక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చోట కలిసి సరదాగా సంతోషంగా అంతా ఆ రోజు మొత్తం సెలబ్రేట్ చేసుకొని నచ్చింది వండుకొని
కబుర్లు చెప్పుకొని కష్టసుఖాలు పంచుకొని ఒకరికొకరు తోడుగా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మన ఆచారాలని సాంప్రదాయాలని గౌరవిస్తూ చేసుకునేదాన్నే పండగ అంటారు. ఇప్పుడు అలాంటి ఆచారాలు గోచారాలు ఏం లేవు. ఎవరి లైఫ్ ఆడిది, ఎవరికి నచ్చినట్టు బతుకుతున్నాడు అంతే. లంచ్ టైం అయింది, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఓకే బావా, సరే బావా, చెప్తాను. ఎక్కడికి వెళ్ళింది ఇది? ఇక్కడ కూడా లేదంటే ఎక్కడికి వెళ్ళింది ఇది? ఎక్కడున్నావు? బాల్కనీలో. సరే వస్తున్నా. మీ నాన్నమ్మకి బాగోలేదంట తెలుసా? వదిన కాల్ చేసింది. నానమ్మతో వీడియో కాల్లో కూడా మాట్లాడాను. మరి ఊరెళ్ళవా? కాల్లో మాట్లాడాను కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళడం? మీ అన్నయ్య నేను పంపించమని కాల్ చేశాడు. వాడు అలానే అంటాడులే. ఆవిడ నిన్ను చూడాలంటుందంట, నిన్నే కలవరిస్తుందంట. వీడియో కాల్లో చూసింది కదా. ఆవిడ లాస్ట్ స్టేజ్లో ఉంది, నువ్వు వెళ్ళి చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పటికిది 10వ సారి. ప్రతిసారి ఇదొక అలవాటైపోయింది. ఇలానే ప్రతిసారి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళడం, తను లేచి కూర్చోవడం, నాకు క్లాస్ పీకడం. తను పైకి పోయింది లేదు, నన్ను ప్రశాంతంగా ఉంచింది లేదు. తనవన్నీ డ్రామాలే, వదిలేయండి. హే, ఎవరైనా చనిపోవాలని కోరుకుంటారా? పెద్దవాళ్ళు అన్నాక ఏదో ఒకటి అంటారు, దానికి ఫీల్ అయిపోతే ఎలా? ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా? రోజు రోజుకి చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు. అయినా వెళ్తే ఏమైంది, ఖాళీగానే ఉన్నావు కదా, కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తే ఎలా? ఆపు. ఫస్ట్ నీకు కామన్ సెన్స్ ఉందా? పడుతున్నాడని చెప్పేసి నీ ఇష్టానికి మాట్లాడుతున్నావేంటి? నువ్వేదో పెద్ద శ్రీరామచంద్రుళ్లాగా, శ్రీకృష్ణ భగవానుళ్లాగా మాట్లాడుతున్నావు. రోజు ఏదో రీజన్తో క్లాస్ పీకుతూనే ఉంటావు. నువ్వు ఒక్కడవే ఉత్తముళ్ళ, మిగతా వాళ్ళందరినీ ఎదవల్లా చూస్తావు. నీకొక్కడికి ఎథిక్స్ మోరల్స్ ఉన్నట్టు ఫీల్ అయిపోతావు. నేనేమన్నా స్కూల్ పిల్లలా కనిపిస్తున్నానా? నాకు అన్నీ నేర్పిస్తావు. నాకు ఆ మాత్రం కూడా తెలీదా? ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్స్ క్రాస్ అయితే ఓపిక నశించిపోతుంది. నీకు నా వల్ల ఇబ్బంది అవుతుందంటే చెప్పు, వెళ్ళిపోతాను. అంతేగాని ఊరికే క్లాస్ పీకకు. అది ఇదా మ్యాటర్ బావా? చిన్నపిల్ల తెలుసు తెలియకో ఏదో అలా మాట్లాడేసింది. పెద్ద మనసుతో నువ్వు అర్థం చేసుకోవాలి, కానీ నువ్వే కోపగించుకుంటే ఎలా? అది చిన్నపిల్ల. నీ ఏజ్ ఎంత బంగారం? 25. ఓ, చిన్న ఏజ్. ఇంత చిన్న ఏజ్లో పెళ్ళి ఎందుకు చేశారు? ఇంక 20 సంవత్సరాలు ఆగి చేయవలసింది కదా. ప్రతిదానికి ఇలానే ఎటకారంగా మాట్లాడతాడు. ఇలా ఎటకారంగా మాట్లాడితే ఎవరికి కోపం రాదు చెప్పు? ట్రూ లైన్స్ ఎప్పుడు ఎటకారంగానే ఉంటాయి బంగారం. సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటి నుంచైనా నువ్వు చెప్పింది వింటుంది. ఏమ్మా? ఏంటన్నా వినేది? అతను చెప్పిందల్లా వినడానికి నీ ఇంట్లో పని మనిషినా? కనీసం మనిషిలో అయినా చూడు. ఎప్పుడు ఏదో నష్టపెడుతూనే ఉంటాడు. తెలియక అలా మాట్లాడుతుంది. అన్నీ నువ్వే కదా చేసావు, ఇప్పుడు నువ్వే సొల్యూషన్ చెప్పు. ఇంటి పని వంట పని వచ్చని చెప్పు. దానికి ఏం రాదు, జాబ్ చేయదు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలంటే ఏదో అద్భుతాలే జరగాలి. ఏం చేయదు కానీ అన్నీ కాళ్ళ దగ్గరకు వచ్చేయాలి. అందరితో కలిసి ఉండడం ఇష్టం ఉండదు, ఒక పండుగ ఉండదు, పబ్బం ఉండదు. బ్లడ్ రిలేషన్లో హెల్త్ బాగోలేదంటేనే మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇంక నన్నేం పట్టించుకుంటుంది? తల్లి లేని పిల్ల బామర్ది. అలా ఎలా పుట్టింది? తను పుట్టగానే అమ్మను కోల్పోయాను. అప్పటి నుంచి తనలో అమ్మను చూసుకుంటూ గారాబంగా పెంచుకున్నాను. అన్నయ్యుండి తల్లి స్థానంలో ఉండి పెంచడం తప్పు కాదు, రియల్లీ గ్రేట్. బట్ ఇలా పెంచడమే కరెక్ట్ కాదు. అన్నీ నేర్పిస్తేనే ఆ తల్లి స్థానానికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. ఈరోజు నువ్వున్నావు, నేనున్నాను. రేపు అన్న రోజు ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలీదు. ఇప్పుడున్న పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, మా పిల్లకి ఏ పని రాదు, ఇంటి పని రాదు, జాబ్ చేయదు, మా పిల్లల్ని కాలు కూడా కింద పెట్టకుండా పెంచాం, మీరు కూడా అలా చూసుకుంటారంటేనే ఇస్తాం, లేదంటే లేదు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అయితే నువ్వు అక్కడ ఉండవలసిన కర్మ ఏంటి? మన ఇంటికి వచ్చే
నేను చూసుకుంటాం అనేవాళ్ళే తప్ప వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు అవుతాయి, నువ్వే సర్దుకుపోవాలమ్మా అని చెప్పే పేరెంట్స్ ఎక్కడున్నారో చెప్పండి. అయినా నాకు ఇదంతా అనవసరం. నేను ఒకటే చెప్తాను, 3 నెలలు టైం ఇస్తా. తనని నేర్చుకుని వస్తే రమ్మను, లేదా నీ దగ్గర ఉంచుకో. లేదు డైవర్స్ ఇచ్చేయమన్నా కూడా ఇచ్చేస్తా. తనకు నచ్చిన ఇచ్చి పెళ్లి చేయి. కనీసం ఈసారైనా అబ్బాయికి చెప్పి చెయ్యి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సరే, నా ఆఫీస్కి వెళ్తాను, టైం అవుతుంది.